హాయ్ ఆల్, వెల్కమ్ టు మై వ్యూ. ఈ వీడియోలు చేసి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. బట్ ఇప్పటి నుంచి మన కంటెంట్ డైలీ రెగ్యులర్ బేసిస్లో వస్తుంటుంది. ఏం వీడియోస్ వస్తాయి ఏందనేది కూడా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పుడు కంటెంట్లోకి వెళ్తే మనకి నిన్న తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ అని 2024-25కి సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు అనౌన్స్ చేశారు. జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేశాడు. సో ఆ జాబ్ క్యాలెండర్లో ఏ జాబ్స్ ఎప్పుడు ఉన్నాయి, ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తున్నాయి అనేది షెడ్యూల్ చేశారు. అది క్లియర్గా తెలుసుకుందాం. గ్రూప్ 1 మెయిన్స్ అక్టోబర్ 2024లో ఉంది. ఎగ్జామ్స్ ఆర్ షెడ్యూల్డ్ ఫ్రమ్ అక్టోబర్ 21 to 27, 2024. సో నీకు ఈ పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు అక్కడి నుంచి ఓపెన్ చేసి మీకు ఏ జాబ్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ జాబ్ది ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకోండి. దానికి తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోండి ఎలా జాబ్ మనం క్రాక్ చేయాలనేది. బట్ నేను మెయిన్గా ఇందులో మాట్లాడాలనుకుంటుంది ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల గురించి. సో మన ఛానల్లో ఇప్పటి నుంచి వాటికి సంబంధించిన సిలబస్ ఎవ్రీథింగ్, వాట్ బేసిస్ మీద నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా టైం టేబుల్ షెడ్యూల్ చేసుకోవాలనేది నేను వీడియోస్ చేస్తాను. ప్రీవియస్ ఇయర్ కూడా చేశాను. ఇప్పుడు కంటిన్యూస్గా ఇప్పటి నుంచి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా మనం జాబ్ క్రాక్ చేయాలనేది నేను క్లియర్గా చెప్తాను. సో మనకి 2025 ఏప్రిల్లో మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది ఎస్ఐకి కానిస్టేబుల్కి. ఎస్ఐ సివిల్ ఈక్వాలెంట్ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ ఏప్రిల్ 2025. మనకి డేట్ అనేది ఏం మెన్షన్ చేయలేదు. మనకి మెయిన్స్ అది ప్రిలిమ్స్ అనేది ఆగస్ట్లో ఉంటుంది. మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేది ఏప్రిల్లో రిలీజ్ అయ్యేది. అంటే మనకి మోస్ట్లీ ఒక 3 months to 4 months మనకి టైం ఉంటుంది ఆఫ్టర్ నోటిఫికేషన్ తర్వాత మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయడానికి. సో మనకి ఎస్ఐకి గ్రాడ్యుయేషన్ కావాలి. అలాగే కానిస్టేబుల్కి వస్తే కానిస్టేబుల్ కూడా సేమ్ షెడ్యూల్ ఉంది. వాటికి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోద్ది. వాటికి ప్రిలిమినరీ టెస్ట్ అనేది ఆగస్ట్లో ఏ డేట్లో మెన్షన్ చేస్తారని మనకు తెలియదు కాబట్టి ఆగస్ట్లో ఎప్పుడైనా ఉండొచ్చు. ఏప్రిల్లో మనకి నోటిఫికేషన్ ఎప్పుడైనా రిలీజ్ కావచ్చు. ఇది రిలీజ్ అయిద్దా ఫేకా అనేది అనుకోవడం కుదరదు. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడే ఫామ్ అయింది కాబట్టి మోస్ట్లీ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ ఇంకా 5 years దాకా టైం ఉంది కాబట్టి ఇప్పుడు క్యాలెండర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. కాకపోతే నోటిఫికేషన్లో మనకు వచ్చే వేకెన్సీస్ కొంచెం తక్కువ ఉండొచ్చు కంపారేటివ్లీ ఉన్న వేకెన్సీలతో కంపేర్ చేస్తే. ఇప్పుడు కొంచెం మళ్ళీ ఎండ్ ఆఫ్ ది 5 years ఇప్పుడు అలా గవర్నమెంట్ ఎండ్ అయిపోయే టైంలో కూడా ఇంకో నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు రిలీజ్ అయ్యే నోటిఫికేషన్లో మనకి ఎన్ని పోస్టులు ఉంటుంది అనేది కాదు, మనకి కావాల్సింది ఒక జాబ్ కాబట్టి మనకి ఏ జాబ్ కావాలో ఆ జాబ్ నోటిఫికేషన్ మీద మనం గట్టిగా ప్రిపేర్ అయితే జాబ్ని క్రాక్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఎస్ఐ గురించి కానిస్టేబుల్ గురించి మాట్లాడుతున్నాను కదా, వాటి గురించి మన రెగ్యులర్ బేసిస్లలో వీడియో షెడ్యూల్ చేస్తాను. ఇండియన్ హిస్టరీ గురించి కానీ, పాలిటీ గురించి కానీ, తెలంగాణ హిస్టరీ, అర్థమెటిక్ రీజనింగ్ అనేది దానికంటూ ఒక సపరేట్ షెడ్యూల్డ్ రిటన్ టెస్ట్లో ఉండాలని అది డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నాను. బట్ వీటి అనేది మనకి రెగ్యులర్ బేసిస్లో ప్రీవియస్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేశాను కదా. ఇప్పటి నుంచి సిలబస్ వైజ్గా, టాపిక్ వైజ్గా నేను వీడియోస్ అనేది డైలీ ఒకటి అప్లోడ్ చేస్తుంటాను, ఒక షార్ట్ టైప్లో అప్లోడ్ చేస్తుంటాను. సో మీరు దాన్ని ప్రిపేర్ అయ్యి మీరు డైలీ బేసిస్ జస్ట్ ఒక 5 to 10 minutes మీరు స్పెండ్ చేశారనుకో, అంతసేపు కూడా మనకి జస్ట్ 1 minute వీడియో రిలీజ్ చేస్తాను డైలీ. ఒకటే 1 or 2, మోస్ట్లీ 1 అయితే 100% రిలీజ్ అయ్యింది. సో మీరు దాన్ని నార్మల్గా హ్యాబిటేట్ చేసుకున్నారనుకో మీకు అలవాటు అయిపోద్ది. కానీ మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి మీరు ప్రిపరేషన్ అనేది. ఎందుకంటే మనకు మోస్ట్లీ ఒక 1 year టైం ఉంది కరెక్ట్ ఫిలిమ్స్కి. ఇప్పుడు ఇది ఆగస్ట్ కాబట్టి కరెక్ట్ 1 year టైం ఉంది. మనం ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తేనే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయినాక దానికి రివిజన్ లెక్క పెట్టుకుంటే మనం 100% జాబ్ క్రాక్ చేయొచ్చు. లేదు మనకి నోటిఫికేషన్ వచ్చినాక కన్ఫర్మ్ తీసుకున్నాక అప్పుడు స్టార్ట్ చేద్దాం, ఇప్పటి నుంచి ఎందుకు అనుకున్నాం అనుకో, సో క్రాక్ చేయడం కష్టం. సో మనకు అప్పుడు రివిజనే ఉండాలి కానీ మనం ప్రిపరేషన్ మటుకు స్టార్ట్ చేయొద్దు. జస్ట్ ప్రిలిమ్సే కదా, క్వాలిఫై అయినాక మెయిన్స్కి చూసుకుందాం అనుకుంటే బ్యాక్ స్టెప్పే పడిపోద్ది. మనం ఏది నెగ్లిజెన్స్గా తీసుకోవద్దు. సో ప్రిపరేషన్ అనేది మనం ఫోకస్గా ఇప్పటి నుంచి స్టార్ట్, మనకి 100% జాబ్ కావాలనుకుంటే ఇప్పటి నుంచే ఫోకస్గా చూసుకోవాలి. సో నేను వీడియోస్ అనేది నేను మోస్ట్లీ అప్లోడ్ చేస్తూనే ఉంటాను స్టడీ బేసిస్ మీద. సో ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి, ఎలాంటిది మీకు అప్లోడ్ చేయాలి అనేది మీరు నాకు మెన్షన్ చేశారనుకో, అదే టైప్ ఆఫ్ వీడియోస్ని అప్లోడ్ చేస్తుంటాను. అలాగే ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి, టైం టేబుల్ ఎలా చేసుకోవాలి, ఫస్ట్ ఏం ప్రిపేర్ అయితే బెటరు, ఏది కంప్లీట్ చేసుకుంటే బెటరు, ఎందులో వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, ఇది అనేది కూడా లేటర్ అండ్ వీడియోస్లలో నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో స్టడీ బేసిస్ మీద అయితే డైలీ రెగ్యులర్ బేసిస్ మీద వీడియోస్ వస్తుంటాయి. ఇలాంటిది ఇప్పుడు మనకి టైం టేబుల్ ఎప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి ఇలాంటిదాన్ని మోస్ట్లీ నేను 1 week ఒకసారి కానీ 10 days ఒకసారి కానీ వీడియో అప్లోడ్ చేస్తుంటాను. ఇంకేదైనా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉంటే నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు మనం ప్రిపేర్ అవ్వాల్సిన సిలబస్ మటుకు చూసుకుంటే ఫస్ట్ మనం ఫోకస్ అర్థమెటిక్ రీజనింగ్ మీద ఉండాలి. ఈ ఎస్ఐ కానిస్టేబుల్లో మనం ఎస్ఐకి అయితే కానిస్టేబుల్లో వెయిటేజ్ తక్కువ ఉన్నా కానీ ఎస్ఐలో మటుకు 100 marks వెయిటేజ్ మనకి
అర్థమెటిక్ రీజనింగ్ నుంచి వస్తుంది. సో ఫస్ట్ ఫోకస్ అర్థమెటిక్ రీజనింగ్ మీద కంప్లీట్ చేసుకున్నాం అనుకో, ఇంకా రిమైనింగ్ టాపిక్స్ అన్నిటి మనం వెయిటేజ్ తగ్గట్టు మనం ప్రిపేర్ అవ్వచ్చు. మనం ఇప్పుడు వెయిటేజ్ తగ్గట్టు ప్రిపేర్ అయ్యా, వెయిటేజ్ అనేది మనకు 100% షూరిటీ కాదు, 100% ఇట్నే వస్తుంది అనేది. సో మనకి 100 మార్క్స్ అంటే 50% వెయిటేజ్ మటుకైతే అర్థమెటిక్ రీజనింగ్ మ్యాథ్స్ వీటి నుంచే వస్తుంది. సో వాటిలో మనకి గ్రిప్ వచ్చిందంటే ఆడ మనం సగం సక్సీడ్ అయినట్టే. సో రిమైనింగ్ టాపిక్స్ మనకి ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్ ఇంకా చాలా ఉంటాయి. అన్నిటిని జాగ్రఫీ ఇలాంటివన్నీ మనం దాన్ని ఒక టైం టేబుల్ షెడ్యూల్ చేసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. బట్ అర్థమెటిక్ రీజనింగ్ అనేది మనం ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది కాబట్టి దానికి ఇప్పటి నుంచి స్టార్ట్ చేయడం బెటరు. సో దానికి ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, ఏ సిలబస్ చేయాలి, ఏ బుక్స్ ప్రిపేర్ అయితే బెటర్ అని నేను లెటర్ అండ్ వీడియోస్లలో చెప్తాను. సో మీరు ఇప్పటి నుంచి అయితే జాబ్ మన నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, ఎవరెవరైతే ప్రీవియస్ జాబ్ నోటిఫికేషన్లో క్రాక్ చేయలేకపోయారో ఇప్పటి నుంచి ఫోకస్డ్గా ప్రిపేర్ అవ్వండి. బెటర్ ఇప్పుడు మీరు ఎస్ఐ కానిస్టేబుల్ కోసమే డెడికేటెడ్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారనుకో, బెటర్ మీ గ్రౌండ్ ప్రాక్టీసెస్ కూడా బెటర్ ముందే చేసుకుంటే ఇప్పటి నుంచి అలవాటు చేసుకున్నారనుకో, డైలీ బేస్ యాప్డేట్ అయిపోయింది అనుకో, మీకు అప్పుడు అంత ప్రాబ్లమేటిక్ అవ్వదు. మనకి ఇంకా 1.5 year నియర్లీ 2 years దాకా టైం ఉంది మనకి ఈవెంట్స్ జరగడానికి. ప్రిలిమ్స్ అయిపోయినాక మినిమం 4 to 5 months అన్న టైం పడుతుంది. అంటే డిసెంబర్ ఆ టైంలో నెక్స్ట్ ఇయర్ 2025 డిసెంబరు జనవరి టైంలో మనకి ప్రిలిమ్స్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ అంత టైం ఉంది కదా, అప్పుడు చేద్దాంలే ప్రాక్టీస్ అన్నదానికన్నా ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసి మనం ప్రిపేర్ అయ్యి ఉన్నాం అనుకో, డైలీ దాన్ని ఒక హ్యాబిట్ షెడ్యూల్కి చేసుకున్నాం అనుకో, స్టడీ ఇంత టైము ఇది అంత టైం అని మనం షెడ్యూల్ చేసి మనం దానికి తగ్గట్టు ఫోకస్ చేసామనుకో, కరెక్ట్ ఒక 2 years కరెక్ట్ 1 year కరెక్ట్ కూర్చుంటే జాబ్ని అయితే క్రాక్ చేయొచ్చు. 2026 ఆగస్టు సెప్టెంబర్ వరకల్లా మీరు ట్రైనింగ్లో ఉండవచ్చు. సో జస్ట్ 2 years టైం ఉంది. ఈ 2 yearsని మనం కరెక్ట్ యూజ్ చేసుకుంటే ఈ జాబ్ క్యాలెండర్లో మన నోటిఫికేషన్ని క్రాక్ చేయొచ్చు. సో మీరు ఫోకస్డ్గా ప్లాన్ చేసుకొని మీరు ఎలా అంటే ఇప్పుడు సమ్ ఆఫ్ ది మెంబర్స్ వర్క్ చేసుకుంటూ ఫ్యామిలీస్ కోసం సో వర్క్ చేసుకుంటూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు అనేది మీ ఓన్ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది.